అందుకే జరిగింది తలుచుకుని నువ్వు బాధపడుకు. త్వరలోనే మన మురారి మన దగ్గరకు వచ్చేస్తాడు. సరే హారిక, నాకు స్టేషన్కి టైం అవుతుంది. నేను బయలుదేరుతున్నాను. జాగ్రత్త. సునంద గారికి మురారి అంటే ప్రాణం. అలాంటి ఆవిడకు మురారి తన బాబు కాదు అన్న నిజం తెలిస్తే ఆవిడ తట్టుకోగలరా? ఏ పసివాడు నవ్వులో తన ఉనికిని వెతుక్కుంటుందో ఆ పసివాడు పరాయివాడు అంటే ఆ గుండె ఎంత గాయం అనుభవిస్తుంది అనేది ప్రభుగారు అర్థం చేసుకోకుండా నిజాన్ని దాచి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రేపు DNA టెస్ట్ రిజల్ట్స్ వచ్చాక రాబోయే ఆపద నుండి సునంద గారు ఎలా బయటపడతారో అని ఆలోచిస్తేనే భయంగా ఉంది. ప్రభుగారు చెప్పండి. హలో ఉషా, అర్జెంటుగా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి ప్రభుగారు, ఏమైంది? ఇంట్లో ఆడుకుంటూ ఉండగా మురారి కాలికి దెబ్బ తగిలింది. దాంతో వాడికి చాలా బ్లీడింగ్ అవుతుంది. ఏంటండి మీరు చెప్పేది? అవును ఉషా, చిన్న గాయం అనుకున్నాను కానీ అసలు రక్తం ఆగడం లేదు. ఇంతకీ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మురారిని తీసుకుని ఇప్పుడే హాస్పిటల్కి వచ్చా. అయితే సునంద గారు? సునంద కూడా ఇక్కడే ఉంది. మురారిని ఇలా చూసి తను తట్టుకోలేకపోతుంది. వాడికి జరిగింది తలుచుకొని బాధతో అలానే ఏడుస్తూ ఉంది. తను ఓదార్చడం నా వల్ల కావటం లేదు. మురారి విషయంలో ఇంత సెన్సిటివ్గా ఉండే సునందం చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఉషా గారు, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి కాదు అండగా నిలబడే మనిషిని వెతుక్కుంటాడు అంటారు. అందుకే నిన్ను ఇలా అడుగుతున్నానని ఏమనుకోకపోతే నాకు చిన్న సాయం చేస్తారా? చెప్పండి ప్రభుగారు. ఆపదలో ఉన్నప్పుడు ఆసరా ఇవ్వడం మనిషిగా నా ధర్మం. ఇప్పుడు నన్నేం చేయమంటారు? మురారికి జరిగిన గాయం గురించి తరుణ్తో చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. అందుకే తరుణ్కి నువ్వు ఈ విషయం చెప్తావా? మీరు టెన్షన్ పడకండి. తరుణ్ బాబు గారితో నేను మాట్లాడతాను. హలో ఉషా. బావగారు ఎక్కడున్నారు? స్టేషన్కి వెళ్తూ దారిలోనే ఉన్నాను ఉషా. బావగారు, మురారి హాస్పిటల్లో ఉన్నాడు. వాట్? ఏంటి ఉషా నువ్వు చెప్పేది? మురారి హాస్పిటల్లో ఉండడం ఏంటి? అసలు ఏం జరిగింది? అవును బావగారు. సరే ఉషా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. డ్రైవర్ ఫాస్ట్గా పోనీ. డాక్టర్, రిపోర్ట్స్.
అసలు ఏం జరుగుతుందండి? మురారికైన చిన్న గాయానికి వీళ్ళెందుకు ఇంతసేపు ట్రీట్మెంట్ చేస్తున్నారు? అసలు వాడికి ఏమై ఉంటుందండి? బాధపడకు సునంద, మన మురారికి ఏమీ అయి ఉండదు. చిన్నపిల్లాడు కదా, రక్తం ఎక్కువగా పోయిందని అబ్జర్వేషన్లో ఉంచారు, అంతే. నువ్వు ధైర్యంగా ఉండు. నన్ను ఎలా ధైర్యంగా ఉండమంటారండి? లోపల నా బిడ్డ స్పృహలో లేకుండా పడుంటే నన్ను ఎలా ధైర్యంగా ఉండమంటారు? ఎప్పుడు నవ్వుతూ అమ్మ అంటూ నా వెంట తిరిగే నా బిడ్డ ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద పడుంటే నన్ను ఎలా ధైర్యంగా ఉండమంటారు? ఏడవకు సునంద, మన మురారికి ఏమీ కాదు. వాడి ప్రాణం వాడిది కాదు, వాడిని ప్రాణంగా ప్రేమించే నీది. వాడు తీసుకునే ప్రతి ఊపిరిలో నువ్వుంటావు. వాడి ప్రతి శ్వాసలో నాకు నీ ప్రేమే కనిపిస్తుంది. ఆ ప్రేమ వాడికి ఏం జరగకుండా రక్షిస్తుంది. ప్రభు, ఇప్పుడు మురారికి ఎలా ఉంది? అసలు ఏం జరిగింది? గాయం అయిన దగ్గర బ్లీడింగ్ అవుతూనే ఉంది. చూస్తూ ఉంటే హిమోఫీలియానేమోనని నాకు డౌట్గా ఉంది. వాట్? హిమోఫిలియానా? అది చాలా పెద్ద ప్రాబ్లం కావచ్చు. డాక్టర్, ఇప్పుడు మా బాబుకి ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయా? అంతా నార్మల్గానే ఉందిగా? ఐఎమ్ సారీ ప్రభు గారు, నేను రిపోర్ట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేశాను. బాబుకి వైట్ బ్లడ్ సెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏం డాక్టర్ మీరనేది? అంటే బాబుకి? అవునండి, బాబుకి లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. డాక్టర్, దయచేసి ఈ విషయం నా భార్యకి చెప్పొద్దు. ఆ మాట వింటే తను వెంటనే ప్రాణాలు వదిలేస్తుంది. ఓకే ప్రభు గారు. ఏంటండి? ఆ కన్నీళ్ళేంటండి? డాక్టర్ ఏమన్నారు? మన మురారికి ప్రాబ్లం ఏం లేదు కదా? పెద్ద ప్రాబ్లం లేదన్నారు. గాయం తగ్గగానే ఇంటికి పంపిస్తామని చెప్పారు. కాకపోతే వాడిని కొన్ని రోజులు అబ్జర్వేషన్లో ఉంచితే మంచిదని చెప్పారు. దానికి నేను సరే అన్నాను, అంతే. తరుణ్ గారు, డాక్టర్ చెప్పింది అంతేనా? మీరైనా నిజం చెప్పండి. అవును సునంద గారు, ప్రభు చెప్పింది నిజం. మీరేం కంగారు పడకండి. త్వరలోనే మురారి మళ్ళీ ఎప్పట్లా చలాకీగా అవుతాడు. అవును సునంద, నేను చెప్పింది నిజం. పద, మనం వెళ్ళి ఒకసారి మురారిని చూసేద్దాం. పద.
గుండెలోనా సౌవడుందే గొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే బంగారు కొండ ఏమైందిరా నీకు? తరాలు సేతావు నీ రాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నేను రిపోర్ట్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేశాను. బాబుకి వైట్ బ్లడ్ సెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బాబుకి లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. రేపటి మా ఆశలకి ప్రాణం పోయాల్సిన మురారి ఇప్పుడు వాడి ప్రాణం కాపాడుకోవడం కోసం పోరాటం మొదలుపెట్టాడు. మురారికి వచ్చిన ఈ జబ్బు గురించి ఇప్పుడు హారికకు చెప్పాలా, లేక ఈ నిజాన్ని తన దగ్గర దాచాలా? ఒకవేళ చెప్పేస్తే మురారి అనారోగ్యం గురించి తెలిసిన హారిక తట్టుకుంటుందా, లేక దాచేస్తే అది మళ్ళీ ఒక పదునైన కత్తిలా మారి నన్ను వెంటాడుతుందా? లేదు, హారికకు మురారి గురించి నిజం చెప్పను. ఎందుకంటే ఈ నిజాన్ని విని తను తట్టుకోలేదు, తల్లడిల్లిపోతుంది. తరుణ్, హారిక, ఎప్పుడొచ్చా? అయినా ఇలా నిలబడిపోయి అంత సీరియస్ గా దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు హారిక, స్టేషన్కి వచ్చిన ఏదో కేసు గురించి ఆలోచిస్తున్నాను, అంతే. తరుణ్, నాకు పొద్దునుండి ఎందుకు మురారియే గుర్తుకొస్తున్నాడు. వాణ్ణి చూడాలని, తనివి తీరా ముద్దులు పెట్టాలనిపిస్తోంది, కానీ కుదరదు. తరుణ్, నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్వి కదా, ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి కనుక్కొని మురారి మనబాబు అనే నిజాన్ని తొందరగా నిరూపించొచ్చు కదా. మురారి మన ఇంటికొచ్చే క్షణం కోసం నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. మురారి మన బిడ్డ అని ప్రపంచానికి నిరూపించే లోపు కాలం తన వెనుక నిలబడి మృత్యువు అనే పామును వదిలింది. ఆ పాము వాడి ప్రాణాన్ని తన ఒంట్లోకి లాక్కుంటుంది హారిక. తరుణ్, ఏంటి తరుణ్, మళ్ళీ ఆ కేసు గురించి ఆలోచిస్తున్నావా? నాకు మాత్రం 24 గంటలు మురారి గురించి తప్ప వేరే ఆలోచన రావడం లేదు. నేను కూడా ఇప్పుడు మురారి గురించి ఆలోచిస్తున్నాను. కొన్ని రోజుల్లో రిపోర్ట్స్ వచ్చేస్తాయి. మురారి మన ఇంటికొస్తాడు. అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది. నువ్వు టెన్షన్ వదిలేసి మురారి గురించి నమ్మకంగా ఉండు. అలాగే తరుణ్, నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కాఫీ తీసుకొస్తాను. బావగారు, మురారికి ఎలా ఉంది? పెద్ద దెబ్బలేం తగలలేదు కదా? ఇప్పుడు ఎలా ఉన్నాడు? టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు కదా? ఇదేంటి, తరుణ్ బాబు గారు కళ్ళల్లో నీళ్లతో మాట కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోయారు.
హాస్పిటల్లో ఏం జరుగుంటుంది? హలో హలో ప్రభు గారు, చెప్పు ఉషా. హాస్పిటల్లో ఏం జరిగింది? తరుణ్ బాబు గారు ఎందుకు డల్గా ఉన్నారు? ఇంతకీ మురారికి ఎలా ఉంది? డాక్టర్స్ ఏమన్నారు? మురారికి లుకేమియా డిసీజ్ ఉందని డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ బ్లడ్ టెస్ట్ చేస్తే లుకేమియా గురించి తెలిసింది. బాబుకి లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. రాయి రప్పల్ని తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు, రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మల ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. నాన్న మురారి, నువ్వు త్వరగా కోలుకోవాలి నాన్న. నీతో కలిసి నేను ఆడుకోవాలి. నీ నవ్వులు మళ్ళీ నేను చూడాలి. నువ్వు కడుపులో ఉన్నప్పుడు నువ్వెప్పుడెప్పుడు బయటికి వస్తావా? ఎప్పుడు నిన్ను చూస్తానా? ఎప్పుడు నిన్ను ముద్దాడుతానా అని ఎదురు చూసినంతగా ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నానురా. నాన్న మురారి, నన్ను క్షమించరా. నా స్వార్థం కోసం పుట్టగానే నిన్ను నీ కన్న తల్లి నుంచి దూరం చేశాను. మీ కుటుంబం నుంచి నిన్ను దూరం చేశాను. నెమలి కంటి వారసుడిగా పెరగాల్సిన నిన్ను మా ఇంట్లో పెరిగేలా చేశాను. నిన్ను నీ కుటుంబం నుంచి దూరం చేసి పాపం చేసింది నేనైతే నా దగ్గర పెరుగుతున్న కారణంగా ఆ భగవంతుడు నీకు శిక్ష వేశాడా అనిపిస్తుంది. నేను చేసిన పాపానికి నాకు ఎంత శిక్ష వేసినా నేను తట్టుకోగలను. కానీ నేను ఇలా శిక్షిస్తుంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను రా. భగవంతుడా, నువ్వు ఏ శిక్ష వేయాలన్నా నాకు వెయ్యి. నువ్వు ఎంతగా శిక్షించాలనుకున్నా నన్ను శిక్షించు. నా కొడుకుకు మాత్రం ఏం కాకుండా కాపాడు తండ్రి. అరే ఊరుకోరా. రే ప్రభు, నిన్ను నేనెప్పుడూ ఇలా చూడలేదురా. తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరి వాడి అయినప్పుడు కూడా నువ్వెప్పుడూ ధైర్యం కోల్పోలేదు. కానీ నువ్విప్పుడు ఇంతగా బాధపడుతుంటే నేను నిన్నలా చూడలేకపోతున్నాను రా. ధైర్యంగా ఉండు. అవును ప్రభు గారు, మీరే ఇంతలా ఢీలా పడిపోతే ఇంకా సునంద గారి పరిస్థితి ఏంటో ఆలోచించండి.
ఇదంతా చూసి సునంద గారికి అనుమానం వచ్చి మురారికి ఉన్న ప్రాబ్లం గురించి అడిగితే ఏం చెప్పగలరు? ఒకవేళ తనకి నిజం తెలిస్తే తను తట్టుకోగలదా? గుండె నిబ్బరం చేసుకోండి ప్రభుగారు. మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మురారి హాస్పిటల్లో ఉన్నాడు. ఇంట్లో ఆడుకుంటూ మెట్ల మీద నుంచి పడిపోవడంతో విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏంటి బావగారు మీరనేది? మురారి మెట్లపై నుండి పడిపోయాడా? రక్తం ఆగడం లేదా? అవును హారిక. నాకు తెలియకుండా నా బిడ్డ హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతుంటే మీరు నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు?